నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వేసవిలో కూరగాయల సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఎలాంటివి పాటిస్తే కూరగాయల సాగు బాగుగా ఉంటుంది, రైతులకి లాభాలు చేకూరుతాయి, ఇలాంటి విషయాలని మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి కూరగాయల ప్రాముఖ్యత ఎట్లా ఉంది అంటారు? సో కూరగాయలు మనిషి ఆరోగ్యానికి కూరగాయలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో మనిషికి కావాల్సిన అన్ని పిండి పదార్థాలు కానివ్వండి, లేకపోతే మాంసకృతులు అంటే ప్రోటీన్లు కానివ్వండి, లేకపోతే ఎంజైమ్స్ కానివ్వండి, లేకపోతే విటమిన్స్ కానివ్వండి, వివిధ రకాలైన పోషక లవణాలు, భాస్వరం కానీ, ఐరన్, జింక్, ఇవన్నీ మనిషికి అవసరం అనమాట. సో ఇవన్నీ పండ్లు కూరగాయల్లో పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. అందుకనే మనము ఈ కూరగాయల్ని మరియు పండ్లని కలిపి న్యూట్రిటివ్ ఫుడ్స్ అని అంటాము, లేకపోతే ప్రొటెక్టివ్ ఫుడ్స్ అని అంటాం అనమాట. సో దీనిలో ఏంటంటే కూరగాయల్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే పోషకాహార నిపుణుల ప్రకారం ఏంటంటే ప్రతి మనిషి ప్రతిరోజు సగటున 320 గ్రాములు కూరగాయలను తీసుకోవాలి. సో ఈ 320 గ్రాముల కూరగాయల్లో ఒక 120 గ్రాములు ఆకుకూరలు తీసుకోవాలి. ఆకుకూరలు అంటే తోటకూర కానీ, లేకపోతే పాలకూర కానీ, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, ఇలాంటి కూరగాయలని ప్రతిరోజు ఒక 120 గ్రాములు తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక 100 గ్రాములు దుంపజాతికి చెందిన కూరగాయలు అంటే క్యారెట్, రాడిష్, బీట్రూటు, ఆలుగడ్డ, ఇట్లాంటివి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. తర్వాత ఇంకొక 100 గ్రాములు ఏంటంటే పండ్ల కూరగాయలు అంటే టమాటా కానీ, లేకపోతే కీర దోసకాయలు లాంటివి, సొరకాయ, బీరకాయ, పొట్లకాయలు, ఇలాంటివి కూరగాయలు ఒక 100 గ్రాములు తీసుకోవాలి అంటే పోషకాహారం. కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఎంతంటే 250 గ్రాములు మాత్రమే తీసుకుంటా ఉన్నారు. సో ఇక పోషకాహార నిపుణుల ప్రకారము ఇంత 320 గ్రాములు తీసుకున్నట్లయితే మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అనేక రకాల పోషకాహార కూడా లభ్యమవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో ఇప్పుడు వేసవి కాలంకి సంబంధించి కూరగాయల సాగు ఎట్లా ఉంది అంటారు? కూరగాయల సాగు అంటే భారతదేశంలో తీసుకున్నట్టయితే భారతదేశం కూరగాయల పండించడంలో చైనా తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్నది. సో తర్వాత మనము ఈ భారతదేశంలో ఈ కూరగాయల్ని సంవత్సరం పొడవునా మనకున్న వాతావరణ పరిస్థితులు అనుగుణంగా ఈ సంవత్సరం పొడవునా మనం ఈ కూరగాయల్ని పండించుకోవచ్చు అనమాట. సో ఈ మన తెలంగాణ విషయం వచ్చేతలకే మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము కూరగాయల విస్తీర్ణంలో, కూరగాయల పంటల విస్తీర్ణంలో ఎంత ఉందంటే 15వ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రము కూరగాయల విస్తీర్ణంలో 15వ స్థానంలో ఉన్నది. అట్లానే ఈ ఉత్పత్తిలో, ప్రొడక్షన్లో ఎంత ఉందంటే 14వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదన్నమాట. అది ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే ఒక ఎకరం నుంచి కూరగాయలను ఎంత ఉత్పత్తి చేస్తున్నారు అనేది. సో ఈ విషయంలో వచ్చేతలకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రము 7వ స్థానంలో ఉన్నదన్నమాట. సో ఇది కాకుండా తెలంగాణలో ఓన్లీ తెలంగాణలో మనం కూరగాయలని ప్రజెంట్గా ఒక 3.11 లక్షల ఎకరాల్లో మనం కూరగాయలని సాగు చేస్తూ ఉన్నాము. ఈ 3.11 లక్షల ఎకరాల నుంచి మనము 23 మెట్రిక్ టన్నుల కూరగాయలని మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం అనమాట. సో తర్వాత ఏంటంటే మనం తెలంగాణ విషయంకి వచ్చేసరికి మనం వివిధ రకాల కూరగాయలు పండిస్తూ ఉన్నాము. సో ఈ అన్ని కూరగాయల్లో తెలంగాణలో మనం టమాటా ఒకటి, వంకాయ ఒకటి, కీరదోస వీటిల్లో మనం తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ ప్రొడక్షన్లో ఉన్నది. అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువగానే పండిస్తూ ఉన్నాం. కానీ మనం బెండకాయ కానీ, మిరప కానీ, ఆకుకూరలు కానీ, లేకపోతే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, ఇట్లాంటి కూరగాయలు అయితే మాత్రం మనం వేరే రాష్ట్రాల నుంచి మనం వీటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో కూరగాయల పరిస్థితి ఉంది. అంటే మనకి కూరగాయల సాగులో ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయంటారు? తెలంగాణలో చూసుకుంటే మనం రైతులు ఎక్కువగా వరి ఒకటి పండిస్తూ ఉన్నారు. తర్వాత పత్తి, వరి, కాటను,
మేజ్ ఇట్లాంటివి ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. సో వీటి కాకుండా కొంచెం క్రాప్ డైవర్సిఫికేషన్ లాగా అంటే కొంచెం కూరగాయలను కూడా పండించుకున్నట్లయితే మంచి అధిక సాధించి ఉంది. సో ఈ కూరగాయలకు ఉన్న అవకాశాలు అంటే మిగతా పంటలతో పోలిస్తే కూరగాయకున్న అవకాశాలు లేదా అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ కూరగాయ పంట మిగతా పంటలతో పోలిస్తే కూరగాయల దిగుబడి ఒక ఎకరం నుంచి వచ్చే దిగుబడి మిగతా పంటల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది. సో దిగుబడి రావటమే కాకుండా నికర ఆదాయం కూడా ఈ కూరగాయల పంటల్లో ఎక్కువగా ఉందన్నమాట. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కూరగాయల్లో తక్కువ కాల పరిమితి కలిగి ఉంటాయి. అంటే మనకి వేరే పంట ఏది తీసుకున్నా కానీ 3-4 నెలలు 5 నెలలు పడుతుంది. ఈ కూరగాయల్లో కూడా మనం ఆకుకూరలు తీసుకున్నాం అనుకోండి, మనం ఒక 40 రోజుల్లో మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే తక్కువ కాల పరిమితి కూరగాయలు తక్కువ కాల పరిమితి కలిగి ఉండటం వల్ల ఏంటంటే ఒకే నేలలో సంవత్సరం పొడవునా ఎక్కువ పంటలు పండించడానికి అవకాశం ఉన్నది. తర్వాత ఈ కూరగాయలను ఏం చేసుకోవచ్చు అంటే మనం వేరే పంటలతో పోలిస్తే అంతర పంటలుగా పండించుకోవచ్చు, తర్వాత మిశ్రమ పంటలుగా పండించుకోవచ్చు, పంట మార్పిడిగా కానీ పండించుకోవచ్చు. సో ఈ అవకాశాలు మంచిగా ఉన్నాయి. తర్వాత ఇంకా ఏంటంటే ఈ కూరగాయలకి మిగతా పంటలతో పోలిస్తే ఏంటంటే లేబర్ అవసరం ఎక్కువగా ఉన్నది. సో ఈ లేబర్ అవసరం ఎక్కువగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఉపాధి అవకాశం కల్పించినట్లుగా ఉంటుంది అనమాట. సో అదొక అడ్వాంటేజ్ మిగతా వాటితో పోలిస్తే. తర్వాత ఈ మధ్య ఈ కూరగాయల్ని మనం ఇంటి ముందు ఖాళీ స్థలాల్లో పెరటి తోటల్లో కూడా పెంచుకోవచ్చు. లేకపోతే ఈ సిటీస్లో ఏమైందంటే డాబా మీద మిద్దె తోటలుగా కూడా మనం ఈ కూరగాయల్ని పండించుకొని మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు అనమాట. సో ఈ రకమైన మిగతా పంటలతో పోలిస్తే కూరగాయలకి ఈ రకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే మనకి కూరగాయల సాగుకు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటారు? కూరగాయల్ని సాధారణంగా అన్ని రకాల నేలల్లో పండించుకోవచ్చు. సో ముఖ్యంగా వివిధ రకాల కూరగాయలు ఉన్నవి. మనకి సారవంతమైన ఇసుక నేలలు కొన్ని పంటలకు అవసరం అవుతుంది. అంటే వేరు జాతి కూరగాయలు అంటే క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలను పండించాలంటే సారవంతమైన ఇసుక నేలలు అవసరము. అట్లానే టమాటా కానీ వంగ కానీ లేకపోతే మిగతా కూరగాయలు ఏది అయినా కానీ కొన్ని ఎర్ర నేలలు సారవంతమైన నేలలు అవసరం ఉంటాయి. అట్లానే వేరే కొంచెము కొత్తిమీర ఇలాంటివి చిక్కుడు జాతి కూరగాయలు అలాంటివి పండించుకోవాలంటే కొన్ని నల్లరేగడి నేలలు అవసరమవుతుంది. సో ఈ నేలలతో పాటు ముఖ్యంగా ఏం కావాలంటే ఈ వర్షం పడినప్పుడు కానీ లేకపోతే నీరు ఇచ్చినప్పుడు కానీ నీరు నిలవకుండా ఉండే నేలలు అవసరమవుతూ ఉంటాయి. అలాంటి నేలలు అవసరం. తర్వాత ఏంటంటే ఈ నేలల్లో మనకి ఈ కూరగాయల పెరుగుదల అనేది ఉదజని సూచిక అనేది ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ ఉదజని సూచిక మనకి 6.5 నుంచి 7గా ఉంటే కూరగాయలు ఐడియల్ కండిషన్స్ అన్నమాట. ఈ కండిషన్స్లో కూరగాయలు బాగా పండుతాయి. తర్వాత లవణ సాంద్రత అని అంటామన్నమాట, అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటాం. సో ఇది 0.5 మిల్లీమోస్ పర్ మీటర్ అని ఉంటాం. సో ఈ విధంగా ఉన్న ఈ నేలల్లో కూరగాయలను మనం పండించుకోవచ్చు. కానీ కొంచెం అంటే ఉదయం సూచి ఎక్కువ కానీ తక్కువ కానీ లవణ సాంద్రత ఎక్కువగా ఉన్నా కానీ కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం వలన ఆ నేలల్లో అంటే కొంచెం దిగుబడి తక్కువగా ఉంటుంది కానీ కూరగాయలని ఆ నేలలో కూడా పండించుకోవచ్చు అన్నమాట. అంటే వేసవి కాలానికి అనువైన కూరగాయలు ఏవి అంటారు? వేసవిలో ముఖ్యంగా మనకి దాదాపు అన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు మిగతా సీజన్లలానే. ముఖ్యంగా మనం వేసవి కాలంలో మనం టమాటా ఒకటి పండించుకోవచ్చు. తర్వాత వంగ పంటను వంగను కూడా వంకాయ పండించుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి కూడా మనకి బాగా ఆదాయం వస్తూ ఉంటుంది. తర్వాత ఉల్లి కూడా మనం వేసవి కాలంలో పెంచుకోవచ్చు. తర్వాత ఈ కాకరకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, మళ్ళీ కీరదోస కూడా ఈ సమ్మర్లో పెంచుకున్నట్లయితే రైతులు కూడా ఎక్కువగా పెంచుతున్నారు, మంచి ఆదాయం వస్తుంది. తర్వాత ఉల్లి పంట ఇవి కూడా ఆదాయం వస్తుంది. వీటితో పాటుగా ఇంకా మనకి ఆకుకూరలు కూడా అన్నమాట. సో ఆకుకూరలు కూడా మనం అంటే తోటకూర కానీ లేకపోతే గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, సో బచ్చల కూర ఇలాంటి ఆకుకూరలు కూడా
పెంచుకున్నట్లయితే తెలంగాణలో ఈ సమ్మర్కి బాగా డిమాండ్ ఉన్నవి అనమాట. సో ఈ కూరగాయలను పెంచుకున్నట్లయితే మంచి వేసవి కాలానికి అనుకూలమైనవి, వేసవి కాలంలో డిమాండ్ ఉన్న కూరగాయలు. సో ఈ కూరగాయలు పెంచుకున్నట్లయితే రైతులకి మంచి ఉపయోగంగా ఉంటుంది. వేసవి కూరగాయల్లో మేలైన యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందిస్తున్నారు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. అయితే ఇప్పుడు మనకి ఎలాంటి కూరగాయలకి మనం నారుమడిని తయారు చేసుకోవచ్చు అంటారు? సో కూరగాయల్లో మీరు టమాటా తీసుకున్నా కానీ, లేకపోతే మిరప తీసుకున్నా కానీ, లేదా వంగ ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటిలో విత్తనం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. సో వీటన్నిటికీ వీటి విత్తనాలని మనం నారుమడిలో మనం పెంచుకొని తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలన్నమాట. సో అందుకని వీటన్నిటికీ నారుమడిలో నాటుకొని తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. కాబట్టి ఈ నారుమడి తయారు అనేది చాలా కూరగాయల్లో చాలా ముఖ్యమైనది. సో ఈ నారుమడిలో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో కన్వెన్షనల్ మెథడ్, అంటే రైతులు ఎక్కువగా అంటే ఎక్కడైతే కొంచెం విత్తన రేటు తక్కువగా ఉంటుందో దాంట్లో కన్వెన్షనల్ పద్ధతిలో మనం ఈ నారుమడిని పెంచుకుంటాము. సో ఈ నారుమడిని పెంచడానికి ఏంటంటే కొంచెం 1 మీటర్, అంటే ఫస్ట్ ఈ నారుమడిని మనం సమ్మర్లో కానీ లేకపోతే వింటర్లో కానీ ఒక వాటర్ సోర్స్ దగ్గరగా ఉన్న చోట ఈ నారుమడిని తయారు చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కడైతే నీడ ఉంటుందో ఆ ప్రదేశంలో ఈ నారుమడిని తయారు చేసుకోవాలి. సో నారుమడిని తయారు చేసుకున్నప్పుడు నేలని బాగా దుక్కి చేసుకోవాలి. బాగా దుక్కి చేసుకున్నప్పుడు ఎట్లాంటి గడ్డలు కానీ మంచి నేల బాగా పల్వరైజ్ మెత్తగా ఉండాలన్నమాట. సో అట్లా నాటుకున్నప్పుడు ఏంటంటే విత్తనాలు అనేవి తొందరగా మొలకెత్తి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ తర్వాత ఈ నారుమడిని మనకి ఎట్లా తయారు చేసుకోవాలంటే 1 మీటర్ వెడల్పు ఉండాలి, తర్వాత 4 మీటర్లు పొడవు ఉండాలి. పొడవు ఎంతైనా ఉండొచ్చు కానీ 4 మీటర్లు ఉండాలి. వెడల్పు మాత్రం 1 మీటర్ ఉండాలి. తర్వాత ఎత్తు అయితే ఏమో 10 నుంచి 15 సెంటీమీటర్లు రైజ్డ్ బెడ్స్ అని అంటాం. సో ఈ రైజ్డ్ బెడ్స్ ఎందుకంటే మనం ఎక్కువ ఏదైనా నారుమడిలో నీరు ఇచ్చినప్పుడు నీరు నిలవకుండా ఉండటానికి ఈ మనం ఎత్తైన నారుమడులను తయారు చేసుకోవాలి. తర్వాత నారుమడికి మధ్య దూరము 50 సెంటీమీటర్లు దూరం ఉంచుకోవాలి. సో దీన్ని మనం పాత్వేగా యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే నారుమడిలో మనం నీళ్ళు ఇవ్వటానికి కానీ, లేకపోతే మనం కలుపు తీయటం కానీ, లేకపోతే ఎలాంటి ఆపరేషన్స్ చేపట్టాలన్నా నారుమడిలోకి ఎంటర్ అవ్వకుండా ఈ మధ్య ఖాళీ 50 సెంటీమీటర్ల డిస్టెన్స్ దూరంలో నారుమడిని తయారు చేసుకున్నట్లయితే మనం ఇట్లాంటి ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్ అన్నీ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ నారుమడిలో తయారు చేసేటప్పుడు 10 అంటే 1 మీటర్ వెడల్పు 4 మీటర్లు పొడవు ఉన్నాం. ఇలాంటివి 10 అవసరం అవుతాయి. అంటే 1 ఎకరానికి టమాటా నారు అవసరం ప్రొడ్యూస్ చేయాలంటే ఈ 10 కావాలి. 4 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు ఉన్న నారుమడిని ఉంచుకోవాలి. సో ఒక్కొక్క నారుమడికి మనం 10 కేజీలు పశువుల ఎరువు వేసుకోవాలి. ఈ పశువుల ఎరువు వేసుకుంటే ఏంటంటే మొక్కలు బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా వేసుకోవాలి. సో ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పశువుల ఎరువు, ఎట్లాంటి రసాయనిక ఎరువులు అనేవి వేయొద్దు. సో దాని మీద మనం విత్తనాలని బాగా దుక్కి చేసి ఈ ఎరువులు వేసుకున్న తర్వాత లైన్లు గీసుకొని 10 సెంటీమీటర్ల దూరంలో లైన్లు తయారు చేసుకొని 1 సెంటీమీటర్ లోతులోనే విత్తనాలు వేసుకోవాలి. సో విత్తనాలని దగ్గరగా నాటుకోవద్దు. సో విత్తనాలని దగ్గరగా నాటుకున్నట్లయితే సన్నగా, పొడవుగా, బలహీనంగా ఉన్న మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ప్రాపర్ డిస్టెన్స్లో మనం నాటుకున్నట్లయితే మొక్కలు మంచి దృఢంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని 1 మీటర్ వెడల్పులో 1 వరుసలో దాదాపు 20 నుంచి 25 మొక్కలు ఉండేటట్టు మాత్రమే విత్తనాలని నాటుకోవాలి. సో విత్తనాలని 10 సెంటీమీటర్ల దూరంలో వరుసలు గీసుకొని వరుసల్లో నాటుకోవాలి. సో ఆ వరుసల్లో విత్తనాలను వేసిన తర్వాత ఆ విత్తనాలని మనం పశువుల ఎరువు కానీ, లేకపోతే సన్నటి మట్టి కానీ, లేకపోతే ఇసుకద కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్, సో దీంతో మనం విత్తనాలని కప్పుకోవాలి. సో విత్తనాలను కప్పుకున్న తర్వాత మల్చింగ్ అని అంటాము. సో ఈ మల్చింగ్ అనేది మనం వరిగడ్డ కానీ, లేకపోతే కొబ్బరి తాటి మట్టలు అంటాం, అవి కూడా వాటితోటి
కప్పుకోవాలి. ఈ విధంగా కప్పటం వల్ల ఏంటంటే మనం నీళ్లు ఇచ్చినప్పుడు ఆ వాటర్ అమ్మట ఈ విత్తనాలు వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడైతే నీళ్లు ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి నేల గట్టిపడి విత్తనం బయటకు రావడానికి కష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా మల్చింగ్ అంటాం. ఈ కప్పటం వల్ల ఏంటంటే ఈ క్రస్ట్ అనేది ఫామ్ అవ్వదు. సో తొందరగా జర్మినేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ నారుమడి పంటను అవసరం బట్టి, అంటే మనం టమాటా తీసుకున్నాం అనుకోండి 5 నుంచి 7 రోజుల్లో మొలకలు వస్తాయి. అదే మిరప తీసుకుంటే ఒక 7 రోజులు టైం పడుతుంది. సో ఒక్కొక్క పంటను బట్టి మనకి ఎప్పుడైతే మొలకలు వస్తాయో తర్వాత మళ్ళీ ఈ కవరింగ్ అనేది తీసేయాలి, మల్చింగ్ని తీసేయాలి. తర్వాత ఒక పంటను బట్టి టమాటా పంట అనుకోండి దాదాపు 25 రోజుల నుంచి 30 రోజుల వరకు మనం ఆ నర్సరీలో మెయింటైన్ చేయాలి. అదే ఉల్లి అయితేనేమో 45 రోజుల వరకు ఆ నర్సరీలో మెయింటైన్ చేయాలి. సో ఈ విధంగా మనం గ్రోత్ కనుక ఎప్పుడన్నా తక్కువ ఉంది అంటే ఈ మొక్క గ్రోత్ పెరుగుదల కొంచెం తక్కువగా ఉన్నట్లయితే అమోనియం ఫాస్ఫేట్ అనే రసాయనాన్ని 12% నైట్రోజన్ 61% భాస్వరం ఉంటుంది. దీనిని 3 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసినట్లయితే ఒక 10 రోజుల గ్యాప్లో పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక 10 రోజుల తర్వాత 19 అని అంటాము. ఇది ఒక 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఒక 10 రోజుల తర్వాత పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే వాటరింగ్ అనేది ఎలా ఇవ్వాలి. సో ఎర్లీ స్టేజ్లో అయితేనేమో మనం డైలీ రోజుకు 2 సార్లు నీళ్ళు ఇవ్వాలి. తర్వాత ఒక నెల తర్వాత ఏంటంటే మొక్కలు పీకడానికి ఎప్పుడైతే ప్రధాన పొలంలో నాటుకోవడానికి రెడీ అవుతున్నాయో దానికి ఒక వారం రోజుల ముందు మనం నీళ్ళు ఇవ్వటం అనేది కొంచెం నీటి తడులు తగ్గించాలి. ఈ నీటి తడులు తగ్గించడం వల్ల ఏంటంటే మొక్క టిష్యూ అనేది గట్టిపడి ప్రధాన పొలంలో నాటినప్పుడు నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత మళ్ళా ఎప్పుడైతే నాటుదామో ప్రధాన పొలంలో నాటుకుంటామో అని అనుకుంటామో అప్పుడు నీళ్ళు ఇచ్చి మనం మొక్కల్ని పీకేటప్పుడు ఎలాంటి వేరు వ్యవస్థ ఎట్లాంటి డ్యామేజ్ జరగకుండా మొక్కలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మొక్కల్ని పీకేటప్పుడు మాత్రం నీళ్ళు ఇవ్వాలి. తర్వాత మనం ఏ టైంలో మనం ఈ మొక్కల్ని ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో దీనికి ఏంటంటే 3 ఉన్నాయి, 3 కండిషన్లు. ఒక మొక్కేమో ఒక 10 నుంచి 15 సెంటీమీటర్లు ఎత్తు పెరిగినప్పుడు నారుమడిలో వాటిని తీసి ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఒకటేమో హైటు, ఇంకొకటి ఏంటంటే రోజులు. అంటే టమాటాకి అయితేనేమో ఒక 30 రోజుల వయసు ఉన్న నారుని తీసుకొని ప్రధాన పొలంలో నాటాలి. అదే మనం ఉల్లికైతేనేమో 40 రోజులు 45 రోజులు నారుమడిలో ఉంచిన నారుని ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదే మిరపతోటకైతేనేమో ఒక 40 రోజుల వయసు, 35 నుంచి 40 రోజులు అనమాట. సో లేకపోతే ఇప్పుడైతే ఒక మొక్కకి 3 నుంచి 4 రోజులు హెల్తీ లీవ్స్ ఉంటాయో అట్లాంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఆధునిక పద్ధతిలో ఈ ప్లగ్ ట్రీ కానీ ప్రోట్రీ పద్ధతిలో ఎట్లా పెంచుకోవాలంటారు నారుని? అంటే ఇప్పుడు చెప్పింది ఇప్పుడు అంటే కన్వెన్షనల్ పద్ధతిలో రైతులు ఇట్లా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కూరగాయల్లో ఎక్కువ మంది రైతులు హైబ్రిడ్ రకాలను వాడుతూ ఉన్నారు. సో ఈ హైబ్రిడ్ రకాలు సీడు చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్యాకెట్లో ఉంటుంది, ఒక ప్యాకెట్లో ఒక 1000 సీడు లేకపోతే ఒక 10 గ్రాముల సీడు ఉంటుంది. దాని కాస్టు ఒక 2000 రూపాయల దాకా ఉంటుంది అనమాట. సో ఇలాంటివి ఖరీదు గల విత్తనాలని మనం నేలలో నాటుకున్నప్పుడు కొంచెం నాటిన తర్వాత మొలకెత్తేటప్పుడు వేరుకుళ్ళు రావటానికి కానీ డాంపింగ్ ఆఫ్ అని అంటాం. ఆ డిసీజ్ రావటం వల్ల ఏంటంటే చాలా మందికి మొక్కలు చనిపోయే అవకాశం ఉందన్నమాట. సో దానిని అవాయిడ్ చేయడానికి ఏంటంటే ప్లగ్ ట్రే ప్రొడక్షన్ అంటాము. సో ఈ ప్లగ్ ట్రేస్ అంటే ఒక ప్లాస్టిక్ ట్రేస్ దొరుకుతున్నాయి మార్కెట్లో. సో ఒక్కొక్క ట్రే వచ్చేతలకే దాదాపు ఒక 10 నుంచి 15 రూపాయలు ఉంటుంది ఆ ప్లాస్టిక్ ట్రేస్. ఆ ప్లాస్టిక్ ట్రేస్లో చిన్న చిన్న గుంతలు ఉంటాయన్నమాట. సో ఆ గుంతల్లో మనం మీడియాని అంటే మొక్క విత్తనం పెరగడానికి ఎట్లా మట్టి అవసరమో దీంట్లో కూడా ఈ గుంతల్లో మనం ఒక మీడియాని తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇదేంటంటే జనరల్గా మనం
దాన్ని కోకోపీట్ అని అంటాము, మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఇది స్టెరిలైజ్డ్ అనమాట. సో ఇది దీనికి వాటర్ పీల్చుకునే వాటర్ని నిలుపుకునే గుణం బాగా ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత ఏంటంటే నీళ్ళు ఎక్కువ అక్కడేం ఉండదు అనమాట. తర్వాత దానికి ట్రైకోడెర్మా విరిడి వర్మీ కంపోస్టు, దానికి ట్రైకోడెర్మా విరిడిని ఎన్రిచ్ చేసి కలిపిన కోకోపీటు, దాన్ని ఆ రెండింటిని కలిపి ఈ ప్రోట్రేస్లో నింపుకొని దాంట్లో విత్తనాలు పెట్టుకున్నట్లయితే మనకి ఎలాంటిది అది డాంపింగ్ ఆఫ్ డిసీజ్ అనేది రాకుండా అవకాశం ఉంటుంది. సో అది కానీ లేకపోతే వర్మిక్యులైటు, పర్లైటు, కోకోపీటు, ఇవి మూడింటిని కోకోపీటు, వర్మిక్యులైటు, పర్లైటు ఈ మూడింటిని కలిపి ఈ ప్రోట్రేస్ని నింపుకున్నట్లయితే దాంట్లో కూడా మనం విత్తనాలను పెంచుకోవచ్చు అనమాట. సో దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్లాంటి డాంపింగ్ ఆఫ్ డిసీజ్ అనేది ఈ ప్లక్ ట్రేస్లో ఏమీ రాదనమాట. ఎందుకంటే మనం స్టెరిలైజ్డ్ మీడియా యూజ్ చేయటం వలన అలాంటి డిసీజులు రాకుండా ఉంటుంది. తర్వాత దీంట్లో ఏంటంటే మొక్కలు కూడా నేలలో పెరిగిన దానికంటే దీంట్లో మొక్కలు ఒక హైట్ కానీ తొందరగా ఆరోగ్యంగా పెరగటానికి ఉంటుంది అవకాశం ఉంటుంది. తర్వాత మొక్కకు మధ్య కూడా ప్రాపర్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. తర్వాత మన ప్రధాన పొలంలో నాటేటప్పుడు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా వేరుని అప్రూవ్ చేసి ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్లక్ ట్రేసు లేకపోతే ప్రోట్రేస్ అంటాం. వీటిలో మనం హైబ్రిడ్ విత్తనాలని నాటుకొని ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మొక్కలు నిలదొక్కుగా ఉంటాయి, మనకు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఈ మధ్య కొంతమంది రైతులు వాళ్ళకి కొంచెం ఈ అంటే దీంట్లో కొద్దిగా ఒక రకమైన స్కిల్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే నర్సరీ పీపుల్ షేడ్ నెట్స్ లేకపోతే వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ విత్తనాలు ఉన్న ఆ ఫెసిలిటీస్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళకి విత్తనాలు ఇస్తారు. వీళ్ళు ఏంటంటే ఒక నెల వాటిని గ్రో చేసి మళ్ళీ నెల రోజుల తర్వాత రైతులకు ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఛార్జ్ చేసినప్పుడు ఒక మొక్కకు వచ్చేతలకు ఒక ₹2 ఛార్జ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇది కూడా మంచి ఒక బిజినెస్లో ఒక వ్యాపారంగా తయారైపోయింది. కొంతమంది నర్సరీ పీపుల్ కూడా ఇట్లా తయారు చేసి రైతులకి ఇస్తూ ఉన్నారు. సో ఈ విధంగా పెంచుకుంటే ఆరోగ్యవంతమైన నారుని రైతులకి అందజేసినట్టు ఉంటుందన్నమాట. ఇది నూతన పద్ధతిలో కూరగాయల నారుని పెంచుకోవచ్చు. అంటే మనకి ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఎంత వయసున్న నారుని ఎంచుకోవాలి అంటారు? ఈ ప్రధాన పొలంలో అంటే మొక్క మనము నారుని పెంచుకున్న తర్వాత 3 రకాలు దాని మీద ఉంటుంది. ఒకటేమో హైట్, సీడ్లింగ్ హైట్ అంటాము. అంటే ఒక 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న మొక్కలను మనం సెలెక్ట్ చేసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాలి. లేకపోతే నారుమడిలో ఉన్న రోజులు వయసు అనమాట. అంటే టమాటాకి అయితేనేమో 25 రోజుల నుంచి 30 రోజుల వరకు నారుమడిలో ఉండాలి. లేకపోతేనేమో ఒక 3 నుంచి 4 ఆరోగ్యమైన ఆకులు ఉన్నప్పుడు ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని నారుమడిలో ఈ మూడింటిని నిర్ధారణ చేసుకొని ఆరోగ్యవంతమైన మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇప్పుడు మనకి టమాటా పంటకు సంబంధించి అనువైన రకాలు ఏవి అంటారు? టమాటా పంటలో ముఖ్యంగా మన దీంట్లో 2 రకాల ఉన్నవి. రకాలు వచ్చేతలకే అర్కా వికాస్ అనే రకము పాపులర్గా ఉన్నది. తర్వాత ఇవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనమాట. సో వీళ్ళు ద్వారా కొన్ని వెరైటీస్ రిలీజ్ చేసినారు. సో వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా అర్కా వికాస్ కానీ, అర్కా సౌరభ్, అర్కా అభేద్, అర్కా రక్షక్ అనే ఈ టమాటా రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. సో ఇవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు డెవలప్ చేసినారు. సో ఈ రకాల విత్తనాలు హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నవి. సో కానీ తెలంగాణలో ఎక్కువగా మనకి సాహు అని ఒక వెరైటీ బాగా పాపులర్ అయింది. ఇప్పుడైతే రైతులు ఎక్కువగా ఈ సాహు అనే వెరైటీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇది సమ్మర్కి పెంచుకోవచ్చు. మనం శీతాకాలం కానీ వేసవి కాలంలో కూడా మనం ఈ టమాటా పంటని సాహు అనే రకాన్ని చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వంగ పంటకు సంబంధించి ఎటువంటి రకాలు అనువైనవి అంటారు? సో వంగలో కూడా చాలా రకాలు ఉన్నవి. ఒక లోకల్ మార్కెట్ని బట్టి దాంట్లో మనం పొడవు వంకాయని ప్రిఫర్ చేస్తారా, రౌండ్ వంకాయని ప్రిఫర్ చేస్తారా, సో దాన్ని బట్టి మనం ఈ రకాలని చూజ్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఈ మన తెలంగాణలో అయితే శ్యామల, భాగ్యమతి,
గులాబీ అనే 3 రకాలు బాగా పాపులర్లో ఉన్నవి. సో ఇవి కాకుండా కొంచెం హైబ్రిడ్స్ రకాలు ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఉత్కర్ష అనే ఒక వెరైటీ ఉంది. సో ఈ వెరైటీస్ కూడా రైతులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఈ వెరైటీ మార్కెట్లో బాగా డిమాండ్ ఉందన్నమాట. అంటే మిరప పంటకి ఎటువంటి రకాలు అనువైనవి అంటారు? సో మిరప అనగానే ఎక్కువగా పచ్చిమిర్చి అనేది, ఇవి మనం పచ్చిమిర్చి గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. సో ఈ పచ్చిమిర్చికి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్లో ఈ చిల్లీస్ మీద మిర్చి మీద ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది, లామ్ ఫామ్ అని అంటాము అక్కడ. సో వాళ్ళు ఈ మిరపలో చాలా వెరైటీస్ డెవలప్ చేసినారు. సో దాంట్లో భాగ్యలక్ష్మి, అపర్ణ, సింధూర అనే రకాలు ఈ పచ్చిమిర్చికి బాగా అందుబాటులో ఉన్నవి. సో ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీవి సోనాల్ అనే కంపెనీ కానీ ఉజాలా అనే కంపెనీస్ ఉన్నాయి. సో ఇవి రకాలు మిర్చికి పచ్చిమిర్చి రకాలు అందుబాటులోనే ఇవి రైతులు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి క్యాబేజ్ తీసుకున్నా, క్యాలీఫ్లవర్ తీసుకున్నా, క్యారెట్, బీట్రూట్ వీటన్నిటికీ ఎలాంటి రకాలు అనుకువగా ఉంటాయంటారు? క్యారెట్ ఇవి ఇప్పుడు ఏంటంటే కొన్ని రకాలు ఒక ఇంతకుముందు ఏంటంటే మనం క్యారెట్ అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అంటే మనం రబీ సీజన్లోనే పెంచుకుంటాం. కానీ ఈ మధ్య కొన్ని ప్రైవేట్ రకాలు ఉన్నవి. ఇవి ఏంటంటే శీతాకాలం పంటలు అన్నమాట. క్యారెట్ కానీ లేకపోతే క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ ఇవన్నీ శీతాకాలం పంటలు. అంటే మనం అక్టోబర్, నవంబర్లో సోయింగ్ చేసుకుంటే ఇప్పుడు వస్తుంది. కానీ వీటి ఈ మధ్య కొన్ని రకాలు డెవలప్ చేసినారు. అవి కూడా ఇవి మన అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలు డెవలప్ చేసినారు. సో ఆ రకాలను కూడా మనం ఈ జనవరిలో కూడా కొన్ని రకాలు నాటుకున్నట్లయితే ఇవి మార్కెట్లో కొన్ని అందుబాటులో ఉన్నవి. సో వీటిని కూడా కొన్ని సాగు చేసుకోవచ్చు అనమాట. అంటే క్యారెట్, బీట్రూట్ కూడా అదే విధంగా అనువైన రకాలు ఉంటాయంట. అయితే మనం విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవచ్చు అంటారు? సో కూరగాయల్లో విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. సో విత్తన శుద్ధి ఎందుకు చేసుకోవాలంటే నేలలో నేల ద్వారా కొన్ని రకాల పురుగులు మొక్కలను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఆ తర్వాత మన ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత కూడా కొన్ని రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. సో అందుకనే ఏంటంటే మనం విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. సో ఈ విత్తన శుద్ధిని మనం ముఖ్యంగా 2 రకాలుగా చేసుకోవచ్చు. సో విత్తన శుద్ధిలో మనకి రసం పీల్చే పురుగులు అన్నమాట. అంటే రసం పీల్చే పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి కాబట్టి వాటి నివారణకి ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని ఒక 5 గ్రాములు ఒక కేజీ విత్తనానికి 5 గ్రాములు కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం పంటని తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల నుంచి రక్షణ పొందవచ్చు. అట్లానే కొన్ని రకాల శిలీంద్రనాశులు ఉన్నాయి, థైరామ్ లేదా క్యాప్టాన్ అనే మందులు ఉన్నాయి. ఇవి ఒక 5 గ్రాములు కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే నేల ద్వారా ఆశించే వివిధ రకాల తెగుళ్ళని మనం కాపాడుకున్నట్లు ఉంటుంది. సో ఈ రెండే కాకుండా మనకి కొంచెం జీవన ఎరువులు అవి కూడా ఉన్నాయి, ట్రైకోడర్మా విరిడి అది నాశిని. సో ఈ మధ్య అంటే మనం ఒకే పంటని ఒకే నేలలో ఎక్కువ సంవత్సరాలు చేయటం వల్ల ఏంటంటే మనకి నేల నుంచి ఆశించే తెగులు ఎక్కువగా ఆశించి నష్టపడతాయి. సో దాని నుంచి కొంచెం తగ్గించడానికి ట్రైకోడర్మా విరిడి అనే ఒక బయో జీవన శిలీంద్రం అనమాట. సో దీన్ని కూడా ఒక 7 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి వివిధ రకాల ఎండు తెగుళ్ళ నుంచి కూడా మనం ఈ మొక్కల్ని కాపాడుకున్నట్లు. అయితే ఇప్పుడు మనకి కూరగాయలకు సంబంధించి ప్రధాన పొలంలో అంటే దాని తయారీలో ఎలాంటి ఎరువులు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందంటారు? సో కూరగాయలు పండించడానికి కేవలం రసాయనిక ఎరువులే కాకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే కూరగాయల పండించేటప్పుడు ఎరువుల మోతాదు అనేది చాలా ముఖ్యమైనది. సో అలా కాకుండా మనం
ఇండిస్క్రిమినేట్గా మనం ఎరువుల్ని వాడుకున్నట్లయితే దానివల్ల నష్టమే కానీ లాభం అనేది ఏమి ఉండదు. సో ముఖ్యంగా మనం ఏ పంట వేసుకోవాలైనా కానీ, అంటే టమాటా కానీ, వంగ కానీ, లేకపోతే ఏ కూరగాయ పంటలు వేసుకోవాల్సిన కానీ మనం కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎరువులు వాడుకోవాలి. సో ముఖ్యంగా మనం నేల స్వభావాన్ని బట్టి మనం ఎరువులు వాడుకోవాలి. సో మన కూరగాయలకి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మనకి ఇసుక నేలలు అనుకున్నాము, ఎర్ర నేలలు, అట్లానే కొన్ని నల్లరేగడి నేలలు ఉన్నాయి. సో ఈ నేల స్వభావాన్ని బట్టి ఏ నేలలో మనం కూరగాయలు పండిస్తున్నామో దాన్ని బట్టి మనం ఎరువులు వేసుకోవాలి. సో మనం సపోజ్ ఇసుక నేలల్లో కనుక కూరగాయలను పండించుకున్నట్లయితే కొంచెం రికమెండెడ్ డోస్ కంటే మనం ఎక్కువ మోతాదులో మనం ఎరువుల్ని వాడుకోవాల్సి ఉంటుంది. అట్లే నల్లరేగడి నేలల్లో కనుక టమాటాని పండించుకున్నట్లయితే కొంచెం ఎరువుల మోతాదు తగ్గించుకొని పండించుకోవాల్సి ఉంటుంది. అంటే నేల స్వభావాన్ని బట్టి మనం ఎరువులని వాడుకోవాలి. సో అలానే ఇంకొక అంశం ఏంటంటే మనము ఇంతగా ఆ నేలలో మనం ఇంతకుముందు ఏ పంట వేసినామనే దాని మీద కూడా మన ఎరువుల మోతాదు అనేది ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మొక్కజొన్న పంట వేసినాము, మొక్కజొన్న తర్వాత మనం మన కూరగాయ పంట ఏదన్నా వేయాలనుకున్నప్పుడు మనకి మన ఎరువుల మోతాదు కూడా పెంచుకొని వాళ్ళది ఉంటుంది. ఎందుకంటే మొక్కజొన్న ఎక్కువ న్యూట్రియంట్స్ని తీసుకుంటుంది అనమాట, ఎగ్జాస్టివ్ క్రాప్ అంటాం. సో దాని తర్వాత మరి వేరే పంట ఏది వేసినా కానీ కొంచెం రికమెండ్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ మోతాదులో ఎరువులు వాడాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా కొంచెం ఇంతకుముందు మనం ఏదైనా అపరాల పంట ఏదైనా వేసినాం అనుకోండి, సో అపరాల పంట వేసుకున్నప్పుడు తర్వాత కూరగాయ పంట వేసేటప్పుడు కొంచెం ఎరువుల మోతాదు తగ్గించుకొని మనం ఎరువుల మోతాదు తగ్గించవచ్చు అనమాట. సో అట్లానే లేకపోతే మనం పచ్చి రొట్టె ఎరువులు, జనుము, జీలుగా ఇట్లాంటి ఎరువులు వేసినాం అనుకోండి, సో అవి వేసినప్పుడు కూడా మనం కొంచెం రసాయనిక ఎరువులు మోతాదుని తగ్గించుకొని వాడుకోవచ్చు అనమాట. అంటే మనం నేల స్వభావాన్ని బట్టి ఇంతకుముందు మనం ఏ పంట వేసాము అనే దాన్ని బట్టి కూడా మనం ఎరువుల మోతాదు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం ప్రస్తుతం ఏ పంట వేస్తాం, అన్ని పంటలకి ఒకే రకమైన ఎరువుల మోతాదు ఉండదు అనమాట. సో అట్లా టమాటాకి ఒక రకమైన ఎరువుల మోతాదు ఉంటుంది, వంగకి ఇంకొక ఎరువుల మోతాదు అట్లా ఉంటుంది. సో మన పొట్లకాయ, బీరకాయ అట్లా అంటే మనం వేసే పంటను బట్టి కూడా మనం ఎరువుల మోతాదు అనేది నిర్ణయించుకోవాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు టమాటా వేసుకున్నాం అనుకోండి, దానికి నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువుల్ని 1:1 నిష్పత్తిలో వాడుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే లేకపోతే మనం ఉల్లిగడ్డ కానీ దుంప జాతికి చెందిన కూరగాయలు ఏదైనా వాడుకున్నట్లయితే దానికి కొంచెము భాస్వరము, పొటాష్ ఎరువులు అనేది కొంచెం ఎక్కువ, నత్రజని కంటే భాస్వరము, పొటాష్ ఎరువులు అనేది కొంచెం ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే పంటను బట్టి కూడా ఎరువుల మోతాదు అనేది కొంచెం డిసైడ్ అవుతుంది. తర్వాత మనం సీజన్ బట్టి కూడా, సీజన్ అంటే ఏంటంటే మనకి 3 రకాల సీజన్లు ఉన్నాయి, వర్షాకాలము, శీతాకాలము, అట్లా వేసవి కాలంలో. సో వేసవి కాలంలో కొంచెం మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. సో మొక్క సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం వర్షాకాలంలో కంటే వేసవిలో కొంచెం ఎరువుల మోతాదు తగ్గించుకొని వాడుకోవాలి. సో ఈ విధంగా మనం పంటను బట్టి ఈ విధంగా మనం నేల స్వభావాన్ని బట్టి కానీ, ఇంతకుముందు ఏం పంట వేసాం అనే దాన్ని కానీ, ప్రస్తుతం ఏం పంట చూజ్ చేసుకుంటున్నాం, సీజన్ను బట్టి మనం ఈ విధంగా ఎరువులు అనేవి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇంకా మనకి మన ప్రధాన పొలంలో దున్నేటప్పుడు భాస్వరం ఎరువులు, పొటాష్ ఎరువుల్ని కొంచెం ఎక్కువ మోతాదులో వాడుకోవాలి. అదే నత్రజని ఎరువులను అయితే మాత్రము పైపాటుగా ఎక్కువ సార్లు వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ ప్రయోజనం అనేది ఎక్కువగా ఉంటుంది. భాస్వరము, పొటాష్ ఎరువులను దుక్కిలో వేసుకుంటే భాస్వరం ఏంటంటే వేరు వేస్తే బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని దుక్కి చేసేటప్పుడు ఎక్కువ వేయాలి. పొటాష్ ఎరువునేమో మొత్తం పొటాష్ దాన్ని 2 భాగాలు చేసుకొని ఒక భాగాన్ని దుక్కి చేసేటప్పుడు ఇంకొక భాగాన్ని ఒక 45 రోజుల నుంచి 60 రోజులు వయసున్న పంటకి ఆ వయసులో కనుక మనం పొటాష్ ఎరువులను వేసుకున్నట్లయితే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనకి సూక్ష్మ పోషక లోపాలకి ఎటువంటి ఎరువులు వేసుకోవాలంటారు కూరగాయల్లో? ఈ పోషక లోపాలు అసలు ఈ మధ్య ఎందుకు పోషక లోపాలు వస్తున్నాయి అంటే, ఇంతకుముందు రైతులు ఎక్కువగా ఎక్కువ సేంద్రియ ఎరువులు కూడా కంపల్సరిగా వాడేవాళ్ళు.
సో కూరగాయల్లో సేంద్రియ ఎరువులు వాడినట్లయితే దాని యొక్క నిల్వ గుణం బాగుంటుంది, నాణ్యత కూడా బాగా ఉంటుంది. కానీ ఈ మధ్య రైతులు ఎక్కువగా కేవలం రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. రసాయనిక ఎరువులు కేవలం అంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించకుండా కేవలం రసాయనిక ఎరువులు పాటించడం వలన భూమిలో కొన్ని మార్పులు జరిగి ఇవి సూక్ష్మ పోషకాల లోపాలకి గురి అవుతూ ఉన్నాయి. సో సూక్ష్మ పోషకాల లోపాలు రావడానికి కారణం ఏంటంటే వివిధ రకాల కారణాలు ఉంటాయి. అంటే నేలలో తేమ ఎక్కువ ఉన్నా కానీ, లేకపోతే తేమ తక్కువగా ఉన్నా కానీ ఈ పోషక లోపాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం కేవలం రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఏంటంటే నేల గట్టిపడిపోతుంది. సో ఈ నేల గట్టిపడటం వల్ల ఏంటంటే వేరుకి సరైన గాలి ప్రసరణ సరిగ్గా లేకపోవటం వలన ఈ మొక్కలు అనేవి కొన్ని సూక్ష్మ పోషకాలను తీసుకోలేకపోతూ ఉన్నాయి అన్నమాట. అట్లానే కొన్ని ఉదజని సూచికను బట్టి కూడా ఈ సూక్ష్మ పోషకాల లోపాలు ఈ మొక్కల్లో కనిపిస్తూ ఉన్నాయి. సూక్ష్మ పోషక లోపాలు వీటిని సవరించడానికి మార్కెట్లో కొన్ని రకాల మందులు ఉన్నాయి. సూక్ష్మ పోషక అంటే కొన్ని సూక్ష్మ పోషకాల మిశ్రమం ఉన్నాయి. సో దీన్ని మనం ఒక 5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని ఒక 15 రోజుల వ్యవధిలో మనం పిచికారి చేసుకున్నట్లయితే, అంటే ఫ్రూటింగ్ టైంలో పిచికారి చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషకాల లోపాలని సవరించుకొని పూత మరి పిందె ఇవన్నీ ఫ్రూట్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనకి సూక్ష్మ పోషకాలనే జింక్ కానీ, మ్యాంగనీస్ కానీ, కాపర్ కానీ ఇవన్నీ కొంచెం ఈ మిశ్రమం అనేది మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతున్నాయి. ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ఈ లీటర్ నీటిలో ఒక 5 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాన్ని మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకు జీవన ఎరువుల వాడకం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు? ఇందాక మనం అనుకున్నట్లు ఏంటంటే సమగ్ర ఎరువులు యాజమాన్యం. కేవలం రైతులు రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడుతూ ఉన్నారు, సేంద్రియ ఎరువులు అనేది తక్కువగా వాడుతూ ఉన్నారు. ఈ సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు కూడా వాడుకున్నట్లయితే మనకి సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించినట్లుంటుంది. కొంచెం రసాయనిక ఎరువుల యొక్క ఖర్చు కూడా తగ్గించుకున్నట్లు ఉంటుంది. సో ఈ జీవన ఎరువులు వాడినట్లయితే మనకి వేరే జీవన ఎరువులు వాడిన పొలము వితౌట్ దానికి కంపారిజన్ చేసుకున్నట్లయితే మనకి జీవన ఎరువులు వాడిన ఫీల్డ్లో ఏంటంటే మనకి ఒక 10 నుంచి 15% దిగుబడి ఎక్కువగా వచ్చినట్లు గమనించినారనమాట. తర్వాత జీవన ఎరువులు వాడటం వలన మొక్కల్లో తెగుళ్ళను తట్టుకునే సామర్థ్యం కూడా పెరిగింది. సో తర్వాత మొక్కల జీవన ఎరువులు వాడటం వలన ఈ నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి నీటిని నిల్వించుకునే గుణం ఒకటి పెరుగుతుంది. తర్వాత గాలి ప్రసరణ అనేది బాగా జరిగి మొక్కలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ నేల గుల్లబారి ఉండటం వలన వేరు వ్యవస్థ అనేది కొంచెం డీపర్ లేయర్స్ దాకా వెళ్ళి మొక్కలకి నీటిని పీల్చుకునే శక్తి పెరగటం వలన డ్రౌట్ టాలరెన్స్ కూడా అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో ఈ రకమైన వివిధ రకాల ప్రయోజనాలు ఉన్న ఈ జీవన ఎరువులు ఉన్నవి. సో ఈ జీవన ఎరువుల్ని మనం రసాయనిక ఎరువులతో కాకుండా మనం విడిగా తేమ ఉన్న టైంలో వీటిని వాడుకున్నట్లయితే మంచిది లాభం పొందవచ్చు. కూరగాయల్లో ఏ రకాల జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయంటారు ఇప్పుడు ప్రజెంట్? సో కూరగాయల్లో ఇప్పుడు అజిటోబ్యాక్టర్ అనే జీవన ఎరువులు అందుబాటులో ఉన్నవి. అలాగే అజోస్పైరిలం అనే జీవన ఎరువులు కూడా అందుబాటులో ఉన్నవి. ఈ అజిటోబ్యాక్టర్ అండ్ అజోస్పైరిలం ఏంటంటే నత్రజని గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తూ ఉంటాయి. సో ఈ జీవన ఎరువులు అంటే అజిటోబ్యాక్టర్, అజోస్పైరిలం ఈ వాడటం వలన ఒక 10 నుంచి 15% దిగుబడి పెరిగినట్లు ఉంది. సో మనం ఈ దీంట్లో అంటే మనం అజిటోబ్యాక్టర్ లేదా అజోస్పైరిలం ఈ 2 వాడినట్లయితే మనకి ఎకరానికి ఒక 5 నుంచి 10 కేజీల నత్రజని, గాలిలో ఉన్న నత్రజనిని ఎకరానికి ఒక 5-8 కేజీల నత్రజనిని మనం ఈ జీవన ఎరువులు అందిస్తూ ఉంటాయి. సో మనం దీనివల్ల రసాయనిక ఎరువుల్ని తగ్గించుకోవచ్చు. సో ఇవి కాకుండా మళ్ళా
ఫాస్ఫరస్ కూడా చాలా ముఖ్యమైనది. మనం ఫాస్ఫరస్ ఏంటంటే భూమిలో ఉంటుంది, కానీ ఫిక్స్డ్ మనకి అది మొక్కకు అందుబాటులో ఉండదు అనమాట. సో దానికి అట్లాంటప్పుడు మనం ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియా, అవి కొన్ని జీవన ఎరువులు ఉన్నవి. ఈ జీవన ఎరువులు వాడటం వల్ల ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ యాసిడ్స్ రిలీజ్ చేయటం వల్ల ఏంటంటే ఆ భూమిలో ఉన్న భాస్వరం అనేది కరిగి మొక్కల వేర్లకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉందన్నమాట. వీటిని ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటాం. సో ఈ మూడు అంటే నత్రజని బ్యాక్టీరియా ఒకటి, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఒకటి, మైక్రో వ్యామ్ అనే ఇవి. సో ఇవి అందుబాటులో ఉన్నవి. సో ఇవి కనుక మనం ఇవి కండిషన్ ఏంటంటే ఇవి వాడేటప్పుడు రసాయనిక ఎరువులతో వాడకూడదు. మళ్ళీ మట్టిలో కొంచెం తేమ ఉంటే వీటి యొక్క ఎఫిషియన్సీ అనేది మంచిగా ఉంటుంది. సో దిగుబడి కూడా పెరుగుతూ ఉంటుంది. రసాయనిక ఎరువుల యొక్క వినియోగాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఇప్పుడు మనకి కూరగాయలకు సంబంధించి మార్చింగ్ విధానం వలన కలిగే లాభాలు ఏంటి అంటారు? సో మల్చింగ్ ఈ మధ్య అంటే ఇంతకుముందు మల్చింగ్ అనేది ఎక్కువగా వాడలేదు. సో వేసవిలో ముఖ్యంగా మల్చింగ్ అనేది చేసుకున్నట్లయితే కూరగాయల్లో ఈ మల్చింగ్ విధానం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చును. సో ఈ మల్చింగ్ అనేది నేల ఇప్పుడు వేసవిలో ఈ టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేల టెంపరేచర్స్ పెరిగినప్పుడు కొన్ని రకాల పోషకాలు మొక్కలు సాయిల్ టెంపరేచర్ పెరిగినప్పుడు ఏంటంటే వేరు వ్యవస్థ అనేది కొన్ని రకాల పోషకాలను మట్టిలో నుంచి తీసుకోలేదు. సో మన టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి మల్చింగ్ విధానం కూడా ఒక ముఖ్యమైనది. సో ఈ మల్చింగ్కి మనం వరి పొట్టు కానీ లేకపోతే వరిగడ్డి అని అంటాం, వరిగడ్డ కానీ లేకపోతే వరి పొట్టు కానీ లేకపోతే వేరుశనగ పొట్టు కానీ లేకపోతే ఎండిన ఆకులు కానీ వీటిని మనం మల్చింగ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మల్చింగ్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే నేల ఉష్ణోగ్రతని మనం కంట్రోల్లో పెట్టినట్టు ఉంటుంది. సో ఇది ఉష్ణోగ్రత ఒకటి కంట్రోల్ అవుతుంది. తర్వాత ఈ మల్చింగ్ విధానం వలన కూడా తేమ అనేది ఆవిరవ్వకుండా ఎక్కువ రోజులు మొక్కకి తేమ అందుబాటులో ఉంటుంది. సో అందువలన కూడా దిగుబడి అనేది ఎక్కువగా వస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే కలుపు కూడా ఈ మల్చింగ్ విధానం చేయటం వల్ల ఏంటంటే కలుపు కలుపు సమస్య అనేది కూడా తక్కువగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. సో ఇవి ఆర్గానిక్ మల్చ్ అన్నమాట. అంటే ఇవి కాకుండా మనం ప్లాస్టిక్ మల్చ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మల్చింగ్ ఈ ఎస్పెషల్లీ సమ్మర్లో మిగతా రోజులతో పోలిస్తే సమ్మర్లో ఈ మల్చింగ్ విధానం పాటించినట్లయితే ఉష్ణోగ్రతలను కొద్దిగా తగ్గించుకొని ఆప్టిమమ్ కండిషన్కి తీసుకొచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మనకి కూరగాయల్లో ఈ కలుపు నివారణ ఎట్లా చేపట్టొచ్చు అంటారు? ఇప్పుడు టమాటా కానీ ఉల్లి కానీ ఇందులో ఎలాంటి కలుపు మందులు అందుబాటులో ఉన్నాయంటారు పంటకు సంబంధించి? ఒకటేమో మనం కలుపుని వివిధ రకాలుగా కంట్రోల్ చేయొచ్చు. అంటే కూరగాయల్లో మనం వంగ కానీ లేకపోతే టమాటా పంటల్లో ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు సమస్య మనకి ఉండటానికి ఒకటి కారణాలు ఏంటి అంటే మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కలుపుని మనం తగ్గించుకోవాలంటే ఒకటి బెస్ట్ ఐడియల్ మెథడ్ ఏంటంటే మనం మాన్యువల్ వీడింగ్ ఈజ్ ద ఐడియల్ మెథడ్. సో మాన్యువల్ వీడింగ్ అంటే లేబర్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు ఖర్చు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఈ మల్చింగ్ విధానం ఒకటి అమల్లోకి వచ్చింది. సో మల్చింగ్ తర్వాత దాని తర్వాత రెండో మెథడ్ ఏంటంటే కొంచెం కొన్ని హెర్బిసైడ్స్ అని అంటాం, కలుపు మందులు అంటాం. సో ఇవి కలుపు మందులు కూడా కొన్నిసార్లు ఇవి స్ప్రే చేసుకున్నట్లయితే కలుపుని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ కూరగాయల్లో అన్ని రకాల కూరగాయల్లో కామన్గా ఎక్కువగా యూజ్ చేసే కలుపు మందు ఏంటంటే పెండిమిథాలిన్ అనే ఒక కెమికల్ ఉంది. పెండిమిథాలిన్ లీటర్ నుంచి 1.3 లీటర్లు 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే, అంటే దీనిని విత్తనానికి నాటే ముందు కానీ ఒకరోజు విత్తనం నాటే ముందు కానీ లేకపోతే విత్తనం నాటిన ఒక రోజు తర్వాత కానీ మనం పిచికారి చేసుకున్నట్లయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా మనం జాగ్రత్త పడవచ్చు. తర్వాత ఈ టమాటాలోనే ఒక 15 రోజుల తర్వాత
దీన్ని ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాం, పెండిమిథాలిన్ అనేది. తర్వాత ఏంటంటే క్విజలోఫాప్ ఇథైల్ అనేది ఒక పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్. అంటే ఏంటంటే కలుపు వచ్చిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మనం ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఒక నెల రోజుల వరకు, తర్వాత ఒక నెల రోజుల వరకు కలుపుని కంట్రోల్ చేసుకోవచ్చు. క్విజలోఫాప్ ఇథైల్ అనమాట ఇది. సో ఇది 200 ml 400 ml 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం కలుపుని ఒక నెల రోజుల వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఒక 45 రోజులకి మనం ఒక గుంట మనం ఏదైనా అరకదోలి కానీ సాయిల్ని దున్నుకున్నట్లయితే ఎలాంటి కలుపు వీడ్ కంట్రోల్స్, ఎలాంటి కలుపు సమస్య లేకుండా మనం కలుపుని నివారించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి కూరగాయల్లో నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టచ్చు అంటారు? సమ్మర్లో మనం దిగుబడులు సాధించాలి అంటే నీటి అవసరం చాలా ప్రాముఖ్యత ఉన్నది. సో ఒక టమాటాకి ఒక ఎకరానికి కన్వెన్షనల్ పద్ధతిలో మామూలుగా నీటి పారించినట్లయితే 1 ఎకరాకు సరిపడా నీటితోటి, అదే డ్రిప్ విధానంలో పాటించినట్లయితే మనం 2 ఎకరాల డ్రిప్ పద్ధతిలో 2 ఎకరాల టమాటాని సాగు చేసుకోవచ్చు అన్నమాట. సో మామూలుగా పద్ధతుల కంటే డ్రిప్ పద్ధతిలో మనకి ఎక్కువ దిగుబడి వస్తున్నాయి. కాబట్టి డ్రిప్ పద్ధతిలో నీళ్లు ఇచ్చుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఈ సమ్మర్లో ఈ టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మనం ఈవినింగ్ టైంలో కానీ ఒకసారి స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా మనం మొక్కలకి నీళ్ళు ఇచ్చినట్లయితే ఉష్ణోగ్రత అనేది కొంచెం తగ్గి ఎస్పెషల్లీ సమ్మర్లో ఈ ఉష్ణోగ్రతలు తగ్గి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల్లో నీటికి కొన్ని సున్నిత దశలు ఉన్నాయి. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క దశ ఉంటుంది. పూత, పిందె, కాయ పెరిగే దశ అనమాట. సో ఈ 3 దశల్లో పంట ఎట్లాంటి నీటి ఎద్దడికి గురికాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ మిగతా టైంలో అంటే తర్వాత కానీ లేకపోతే పంటకు వేసిన ఒక 30 డేస్ కంటే ఈ 3 దశలు చాలా ముఖ్యమైనవి ఉంటాయి. పూత, పిందె, కాయ పెరిగే దశ. సో ఈ దశలో కనుక ఇవి సున్నిత దశలు అంటాం. ఈ దశలో నీటికి ఎద్దడికి గురికాకుండా చూసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి కూరగాయల్ని ఆశించి నష్టపరిచే నులిపురుగుల్ని ఎట్లా అరికట్టాలి అంటారు? సో కూరగాయల్ని వివిధ రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఏంటంటే నులిపురుగులు అంటాము. సో ఈ నులిపురుగులని ఇంగ్లీష్లో నెమటోడ్స్ అని అంటాము. సో ఈ నెమటోడ్స్ ఏంటంటే ఇవి ఎక్కువ రోజులు ఒకే పంటని ఎక్కువ రోజులు గ్రో చేయటం వలన, పండించడం వలన ఈ నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. సో ఈ నులిపురుగుల సమస్య ఎక్కువగా టమాటా, వంగ, మిరప మరియు కుకుర్ బీట్స్ వాటిల్లో ఈ నులిపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. సో నులిపురుగుల ఉద్ధృతిగా ఎక్కువ సాయిల్ టెంపరేచర్, నేల ఉష్ణోగ్రత ఒక 26 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ నెమటోడ్స్, ఈ నులిపురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ నులిపురుగులు, ఈ నేలలో ఉన్న ఈ నులిపురుగులు మొక్కల వేర్ల ద్వారా లోనికి ప్రవేశించి ఆ వేర్ల మీద కొన్ని బుడిపిల్ని కలుగు చేస్తూ ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే రూట్ గాల్స్ అని అంటాం అన్నమాట. సో ఈ నెమటోడ్స్ ఆశించిన మొక్కలు ఇవి గుంపులుగా చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇవి డే టైం ఏంటంటే విల్ట్ అయ్యి ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ నార్మల్ అవుతాయి అన్నమాట ఇనిషియల్ స్టేజెస్లో. తర్వాత ఇవి నులిపురుగులు ఆశించిన మొక్కలు ఏంటంటే నేల నుంచి ఎలాంటి పోషకాలను కానీ నీటిని కానీ తీసుకోలేవు. తర్వాత ఇవి అందువల్ల ఏంటంటే మొక్కలన్నీ ఆకులు అంతా పండుబారి ఎల్లోగా ఉండి తర్వాత రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి కంట్రోల్ అనమాట. అంటే నెమటోడ్లు వీటికి ఎక్కువగా మనకి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంతేగాని ఒకేసారి మనకి కెమికల్ ఫర్టిలైజర్స్, ఇవి కాకుండా ఇన్సెక్టిసైడ్స్ కాకుండా కొన్ని, అంటే మనం సమ్మర్లో ఏం చేయాలంటే నులిపురుగులు బెడద నుంచి తగ్గించుకోవడానికి మనం సమ్మర్లో డీప్ ప్లోవింగ్ అనేది చేసినట్లయితే ఈ నులిపురుగు యొక్క అవశేషాలు సాయిల్ టెంపరేచర్స్కి ఇవి కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత
పంట మార్పిడి అనేది చేసుకున్నట్లయితే మనం నులిపురుగుల నుంచి కొంచెం తొలగించుకోవచ్చు. ఈ పంట మార్పిడి అనేది ముఖ్యంగా బంతి ఒకటి ఆవాలు పంటతోటి మనం పంట మార్పిడి చేసుకున్నట్లయితే ఈ నులిపురుగులని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత నులిపురుగులు ఆశించిన పొలంలో మనం ఒక వేపపిండిని ఒక 200 కేజీలు ఎకరానికి 200 కేజీలు వేసుకున్నట్లయితే ఈ నులిపురుగుల్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. తర్వాత లాస్ట్ ఆప్షన్గా మనకి కార్బోఫిరాన్ అనే గుళికలు ఉన్నాయి. ఇవి గుళికల్ని వేసుకున్నట్లయితే కొంచెం ఇవి నులిపురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లోనే పెసిలోమైసిస్ లిలాసిరస్ అని ఒక జీవన ఎరువులు కూడా అందుబాటులో ఉన్నవి. వీటిని ఒక జీవన ఎరువులకి ఒక పశువుల ఎరువుల్లో వృద్ధి చేసుకొని ఇవి కూరగాయల పంటల్లో వేసుకున్నట్లయితే కొంతవరకు మనం ఈ నులిపురుగుల నుండి రక్షణ పొందవచ్చు. ఇప్పుడు మనకి ట్రైకోడర్మా విరిడిని రైతులు ఎట్లా తయారు చేసుకోవచ్చు అంటారు. ఇప్పుడు కూరగాయల పంటలకు సంబంధించి రైతులు ఇంకా ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి అంటారు చివరగా? సో మనం ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా ముఖ్యమైనది. సో ఎందుకంటే మనకి నేల ద్వారా ఆశించి నష్టపరిచే శిలీంధ్రాలని కంట్రోల్ చేయడానికి ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని ఒక చిన్న 1-2 కేజీల ట్రైకోడర్మా విరిడిని ఒక 90 కేజీల పశువుల ఎరువులో 90 కేజీల పశువుల ఎరువు 10 కేజీల వేపపిండి కలుపుకొని ఒక చెట్టు నీడలో ఉంచుకొని రోజు దానికి కొంచెం తేమ ఉండేటట్లు చూసుకోవాలి. సో ఈ విధంగా ఒక వారం రోజులు ఉన్నట్లయితే మనకి దాని మీద ఒక తెల్లగా బూజు పెరిగినట్లు ఉంటుంది. సో ఆ తర్వాత దీన్ని మనం ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే ఈ రైతు స్థాయిలో ఈ ట్రైకోడర్మాని మల్టిప్లై చేసుకొని మనం వివిధ రకాల పంటలకి వాడుకున్నట్లయితే నేల ద్వారా ఆశించే వివిధ రకాల తెగుళ్ళను మనం కంట్రోల్ చేసినట్లు ఉంటుంది. తర్వాత ఇంకొక ఈ సమ్మర్లో ప్రజెంట్గా మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ఈ పోతా పిందె అనేది రాలటం అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోతే పోతా పిందె అనేది సరిగ్గా రాదనమాట. అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి, తేమ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో మనకి ఈ టెంపరేచర్స్ పెరగటం తేమను కూడా కొంచెం పెంచుకున్నట్లయితే పోతా పిందె నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని తేమని ఉంచుకోవటానికి నిల్వ ఉంచుకోవడానికి చర్యలు తీసుకోవాలి. అంటే మొక్కలకి ఈవినింగ్ టైంలో మొక్కల మీద కొంచెం నీటిని పిచికారి చేయటము, తర్వాత కొన్ని రకాల ఇవి ప్లానోఫిక్స్ అనే హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్ ఉన్నవి, వీటిని స్ప్రే చేసుకున్నట్లయితే పోతా పిందె నిలవటానికి అవకాశం ఉంటుంది, కాయ సైజు కూడా పెరగడానికి అవకాశంగా ఉంటుంది. అంటే చీడపీడల్ని కూడా కాపాడడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? కూరగాయల్లో చీడపీడలకి నులిపురుగులతో పాటు వివిధ రకాల చీడపీడలు కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటిల్లో కూడా ఏంటంటే కేవలం రసాయనిక ఇన్సెక్టిసైడ్స్ కీటకనాశులే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే మనకి కూరగాయల్లో ఈ మధ్య రైతులు కేవలం రసాయనిక ఎరువులని వాడటం వల్ల ఏంటంటే వీటిల్లో అవశేషాలు పెరిగి ఆ అవశేషాలున్న కూరగాయలను తీసుకోవటం వలన మనుషులకి చాలా రకాల అనారోగ్యాలు కలుగుతూ ఉన్నాయి. సో వాటిని తొలగించడానికి కేవలం పురుగు మందులే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే కొంతవరకు మనకి మేలే కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీనిలో భాగంగా ఫస్ట్ మనకి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల నుంచి కొంచెం కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనకి పొలం చుట్టూతా మనకి మొక్కజొన్న లేదా జొన్న ఎత్తుగా పెరిగే కొంచెం పంటల్ని పెంచుకున్నట్లయితే వేరే పొలంలో నుంచి మన పొలానికి వచ్చే దానికి కొన్ని రకాల పురుగులను అరికట్టవచ్చు. సో తర్వాత మనకి ఫెరమోన్ ట్రాప్స్ అని ఉన్నాయి, లింగాకర్షక బొట్టలు అని అంటాము. ఈ లింగాకర్షక బొట్టల్లో ఈ కొన్ని రకాల మోపురుగులు వచ్చి దాంట్లో పట్టడం వలన మనకి వాటి యొక్క వృద్ధిని అరికట్టవచ్చు, లింగాకర్షక బొట్టలు అంటాము. తర్వాత మనకి పసుపు రంగు పూసిన కొన్ని అట్టలు ఉన్నాయి. సో వీటికి పసుపు రంగు కలిసిన జిగురు కలిపిన పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ రసం పీల్చి పురుగులన్నీ వచ్చి ఈ అట్టలకు అట్టుకొని కొంతవరకు కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. సో అట్లా మనకి ఈ
రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసినట్లుంటుంది. చివరి ఆప్షన్గా మనకి కొన్ని రకాల పురుగు మందులు వాడుకున్నట్లయితే మనకి అవశేషాలను తగ్గించుకొని మనకి తక్కువ పురుగు మందులతోటి నాణ్యమైన కూరగాయలని పెంచుకోవచ్చు. వేసవిలో కూరగాయల్లో ఎట్లాంటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు లాభం చేకూరుతుంది అనే సలహాలు సూచనలు అందించారు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.